హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అదే విప్రోకి సంబంధించిన విప్రో స్మార్ట్ ప్లగ్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైతే చాలా మనకి మార్నింగ్ ఛార్జింగ్ పెట్టలేకుండా నైట్ ఛార్జింగ్ పెడతారు, బట్ వాళ్ళకి మాత్రం చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి టెక్నాలజీ చూసుకుంటే మనకి 120 వాట్స్, 200 వాట్స్, 60, 80 అలా ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ అలాంటప్పుడు మనం నైట్ ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ దాకా ఉందనుకోండి, మనకు బ్యాటరీ ఏమంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. చాలామంది నైట్ ఛార్జింగ్ పెట్టి 1 అవర్లో ఫుల్ అవుతుంది, తీయొచ్చు అని చాలామంది పడుకొని అలాగే మర్చిపోయి మార్నింగ్ దగ్గర అయితే ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. బట్ అలా పెట్టడం వల్ల మన మొబైల్ బ్యాటరీకి అయితే చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ప్లగ్ ఒకటి తీసుకున్నారనుకోండి, మీకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఒక టైమర్ సెట్ చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది, ఒక విప్రో అని ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి టైమర్ సెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఫోన్ ఒక 1.5 అవర్లో ఛార్జింగ్ ఎక్కిద్ది అనుకోండి, మీరు 10 ఛార్జింగ్ పెట్టి అలాగే మీది 1 అవర్ 1.5 అవర్ కాబట్టి మీరు 11:30కి ఆఫ్ అయిపోవాలని అందులో షెడ్యూల్ సెట్ చేశారనుకోండి, మీ ఛార్జింగ్ పెట్టిన 1.5 అవర్లోనే మీకు 11:30కి అట్లా మీకైతే ఛార్జింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. మీకు ఇందులో పవర్ ఆఫ్ చేస్తుంది, బట్ మీకు ఛార్జింగ్ ఎక్కడ కూడా మీ మొబైల్ అయితే ఆగిపోతుంది. మీకు 1.5 అవర్ ఎక్కి ఆ తర్వాత అయితే మీకైతే ఛార్జింగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇలాగే మీరు ఎవ్రీ డివైజెస్ని అయితే మీరు మీ మొబైల్ యాప్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి టైం షెడ్యూల్ అని చెప్పొచ్చు. మనం టైంని అయితే మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఛార్జింగ్ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మనం నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు చాలామంది, అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నేనైతే దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి దీన్ని విప్రో యాప్తో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే దీనికి గూగుల్ అసిస్టెంట్ అలాగే అలెక్సా సపోర్ట్ కూడా ఉంటుంది. నేను గూగుల్ అసిస్టెంట్కు ఎలా కనెక్ట్ చేయాలనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు విప్రోకి సంబంధించిన ఏ డివైస్ తీసుకున్నా ఒకవేళ బట్ యాప్తో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే గూగుల్ అసిస్టెంట్తో ఎలా కనెక్ట్ చేయాలని ఇందులో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో వస్తుంది, అన్బాక్సింగ్ వీడియో చూడండి. తర్వాత దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి నేనైతే లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ చూసుకుంటే మీకు స్మార్ట్ ప్లగ్ అని ఉంది, ఇక్కడ విప్రో అని ఉంది, అలా ఇక్కడ మీకు 16 ఆంపియర్ అని ఉంది, అలా ఇక్కడ మీకు 2.4 GHz వైఫై అని ఉంది. ఇది మీకు వైఫై అయితే వర్క్ అవుతుంది. అలాగే సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు స్మార్ట్ ఫీచర్ చూసుకుంటే కంట్రోల్ ఎలక్ట్రిక్ అప్లయన్స్ విత్ ఫోన్ వాయిస్ అని ఉంది. మీరైతే మీ ఫోన్ వాయిస్తోనే మీరు ఎలక్ట్రానిక్ అప్లయన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీకు సెటప్ ఆన్ ఆఫ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. మీరైతే మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలని మీరైతే షెడ్యూల్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మానిటర్ ఎనర్జీ కన్జ్యూమేషన్ ఆఫ్ యువర్ డివైస్ అని ఉంది. అలా ఇక్కడ మీకు వర్క్ విత్ అలెక్సా అలాగే వర్క్ విత్ గూగుల్ అసిస్టెంట్ అని ఉంది. మీకు అలెక్సాతో అలాగే గూగుల్ అసిస్టెంట్తో అయితే ఇది వర్క్ అవుతుంది. ఇంకంతే. ఈ బాక్స్ ఉన్న ప్రైస్ అయితే మీకు 2290 అయితే ఉంది, బట్ మీకు 1000 బిలోన్ అయితే వస్తుంది, మీకు 900కి అయితే వస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను. బాక్స్లో ఫస్ట్ మనకైతే ప్లగ్గే ఉంది. ఇక్కడ స్మార్ట్ ప్లగ్ ప్రో అని ఉంది, ఇక్కడ చూడొచ్చు. మీకు ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. బట్ ప్లగ్లో వీలైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకో ప్లగ్ ఒకటి ఉంది. అలా ఇక్కడ మీకు ఒక చిన్న యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అని ఉంది. మీరైతే ఒకసారి దీనైతే చూసుకోండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీరు ఎలా యాడ్ చేయాలో. దీనికి సంబంధించిన విప్రో అనే ఒక యాప్ అయితే ఉంటుంది. దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చూపిస్తాను ఇప్పుడు యాప్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి నేనైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్లగ్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. విప్రో వాళ్ళకి సంబంధించిన యాప్ అయితే ఒకటి ఉంటుంది మీకు ప్లే స్టోర్లో. ఇక్కడ మీకు విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అని అయితే యాప్ నేమ్ అయితే ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఒక స్మార్ట్ లైట్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఒకవేళ కొత్త డౌన్లోడ్ చేసుకుంటే మిమ్మల్ని అయితే మీ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వమని అయితే అడుగుతుంది. బట్ మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. అయ్యాక మీకు డాష్ బోర్డ్ అయితే ఎలా ఉంటుంది, నాకైతే స్మార్ట్ లైట్ అయితే చూపిస్తుంది. నేను ఆఫ్ చేశాను కాబట్టి ఆఫ్లైన్ అని ఉంది. ఒకవేళ మీరు ఈ డివైస్ని కనెక్ట్ చేయాలనుకుంటే, మీరు కొత్త తీసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను అనుకోండి. ఇక్కడ మీకు యాడ్ డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి,
ఇక్కడ మీకు యాడ్ డివైస్ అని ఉంది కదా, యాడ్ డివైస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ మీకు వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం చూపిస్తుంది. మీకు స్మార్ట్ లైట్స్ కానీ ప్లగ్స్ కెమెరాస్ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ నేను తీసుకుంది సాకెట్, వైఫై సాకెట్, ఇక్కడ వైఫై అని చూపిస్తుంది, సాకెట్ వైఫై. అలాగే మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బ్లూటూత్ తీసుకోవాలనుకుంటే మీకు కొంచెం తక్కువ అయితే ఉంటుంది. వైఫైది అయితే మీకు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది, 900 అట్లా ఉంటుంది. ఇక్కడ నేను వైఫైది కాబట్టి ఈ వైఫై మీద క్లిక్ చేశాను అనుకోండి, వైఫైతో కనెక్ట్ అవ్వాలి. మీ ఇంట్లో వైఫై ఉంటుంది కదా, ఆ వైఫైతో కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ మీ ఇంట్లో వైఫై లేకపోతే వేరే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి ఫస్ట్ అయితే కనెక్ట్ అవ్వండి. ఇక్కడ నెక్స్ట్ మీద ఇచ్చేస్తాను. ఇప్పుడైతే నేను కనెక్ట్ చేస్తాను దీనికి. ఇక్కడ మీరు సెర్చింగ్, ఇక్కడ మీకు టైం అయితే చూపిస్తుంది, కనెక్టింగ్ డివైస్ అని ఉంది. బట్ మీరైతే ప్లగ్లో అయితే పెట్టాలి. కాకపోతే మీకు నార్మల్గా జనరల్గా అందరింట్లో ఉండే ప్లగ్ బాక్సులు అయితే ఇలా ఉంటాయి, సాకెట్ బాక్సులు అయితే మీకు ప్లగ్ బాక్సులు. బట్ వాటిలో అయితే ఇదైతే పట్టదు, కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. దీనికోసం మీరైతే సపరేట్గా ఒక సాకెట్ అయితే ఉంటుంది. మీరు ఒక 30 రూపీస్ 40 రూపీస్ అయితే ఉంటుంది. ఇలాంటి సాకెట్ అయితే మీరు తీసుకోవాలి. మీకైతే ఇవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల మీరు నార్మల్ జనరల్గా మీ ఇంట్లో ఉండే ప్లగ్ బాక్సులు అయితే పట్టవు. అయితే ఇప్పుడైతే పెడతాను. ఇలా పెట్టాక మీకైతే ఫస్ట్ రెడ్ లైట్ అయితే వస్తుంది. ఇలా ఆన్ చేస్తే మీరు ఒక 3 to 4 టైమ్స్ అయితే మీరు ఇట్లా పవర్ ఆఫ్ ఆన్ చేయాలి. ఇట్లా మీకు పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇలా అయితే మీకు బ్లూ లైట్ అండ్ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవ్వాలి. అలా బ్లింక్ అయితేనే మీకు అయితే పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీకు 16 amp స్మార్ట్ ప్లగ్ అనేది వచ్చేసింది. మీరైతే జస్ట్ ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడైతే మీకు డైరెక్ట్ అయితే వస్తుంది. మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా దగ్గర ఒక స్మార్ట్ లైట్ అయితే ఉంది. వీళ్ళకి విప్రో సంబంధించిన స్మార్ట్ లైటే నేనైతే చూపిస్తాను ప్లగ్కి అయితే పెట్టి. బట్ నేనైతే ఇంకా దీనైతే కనెక్ట్ చేయలేదు, నాకు ఆఫ్లైన్ అని చూపిస్తుంది యాప్లో కూడా. ఇప్పుడైతే పెట్టాను. ఇప్పుడు జస్ట్ నేను ఒక్కసారి ఇలా ఈ బటన్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, నాకైతే లైట్ అయితే ఆన్ అవుతుంది. చూడండి, ఇక్కడ లైట్ అయితే ఆన్ అయిపోయింది. అలా ఇక్కడ మీరు మళ్ళీ ట్యాప్ చేస్తారుగా మీకు ఆఫ్ అయిపోతుంది. బట్ మనం ఈ ప్లగ్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి టైమర్. మనం నార్మల్గా ఈ ప్లగ్ని మొబైల్తో ఆఫ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలనుకుంటే ఇవైతే తీసుకోకండి. మీకు ఎవరైతే చాలామంది ఫోన్ నైట్ ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ వరకు అలాగే మర్చిపోతుంటారు, బ్లూటూత్ కానీ మొబైల్స్ కానీ. ఇలా నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టడం వల్ల మన బ్యాటరీలకు అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది త్వరగా. అందుకని మీరైతే ఇలాంటివి తీసుకొని మీరు టైం షెడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు, ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలని మీరైతే ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు టైమర్ అని ఉంది చూడండి, మీకు బాటంలో టైమర్ అని ఉంటుంది. ఈ టైమర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కౌంట్ డౌన్ ఉంటుంది. మీరు కౌంట్ డౌన్లో పెట్టి మీరు 1 hour పెట్టారనుకోండి, 1 hour పెట్టి ఇక్కడ మీరు ఈ కౌంట్ డౌన్ మీద క్లిక్ చేశారనుకోండి, ప్లే చేశారనుకోండి, మీకైతే 1 hour అయిపోయాక మీకైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలాగే మనకి ఇక్కడ షెడ్యూల్ ఉంది, అలాగే మీకు సర్క్యూట్, ర్యాండమ్, అలాగే ఇంచింగ్ అని ఉంది. బట్ ఇవైతే మనకు అవసరం లేదు. ఇక్కడ మనకి షెడ్యూల్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. యాడ్ షెడ్యూల్ అని బాటంలో ఉంటుంది చూడండి, ఇక్కడ యాడ్ షెడ్యూల్ ఉంది. యాడ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు టైం చూసుకుంటే మనకి 6:19 అయితే ఉంది. నేను 6:21 నిమిషంకి అయితే నేను ఇది ఆన్ అవ్వాలని పెడతా, టైం సెట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇవన్నీ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు డిఫాల్ట్గా స్విచ్ ఆన్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6:19 ఉంది. ఇక్కడ ఈ టైం కల్లా మనకి ఇది ఆన్ అవ్వాలి. అలాగే మనం మళ్ళీ ఇంకో షెడ్యూల్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇది ఆఫ్ అయ్యే షెడ్యూల్. ఇక్కడ మీకు నేను 6:21 పెట్టాను కదా, ఇప్పుడు 22 నిమిషాలకే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయ్యేలా నేనైతే సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్విచ్లో మనం ఇందాక ఆన్లో ఉంది కదా, బట్ ఇప్పుడైతే మనం డిఫాల్ట్గా మీకు ఆన్లైన్ ఉంటుంది, మీరైతే ఆఫ్ చేసుకోవాలి. మీరు ఆఫ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు అయితే ఆఫ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి, నాకైతే ఈ టైంకి అయితే స్విచ్ ఆన్ అవ్వాలి. 6:21 స్విచ్ ఆన్ ఉంది. అలాగే స్విచ్ ఆఫ్ చూసుకుంటే 6:22 అయితే స్విచ్ ఆఫ్ అవ్వాలి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, ఆటోమేటిక్గా ఇదే మీకు ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇదే మీకు ఆఫ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరే.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు సెట్ చేసుకున్న టైంకి ఆన్ అవుతుంది. అలాగే మీరు ఆఫ్ చేసుకోవాలనుకున్న టైంకి అయితే మీరు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఛార్జింగ్ పెట్టడానికి మా పగలు టైం లేకుండా ఉంటుందో బట్ వాళ్ళైతే నైట్ ఛార్జింగ్ పెట్టి మీరైతే టైం షెడ్యూల్ చేసుకొని మీరైతే ఈజీగా అయితే ఉండొచ్చు. మీకైతే బ్యాటరీ అయితే ఎక్కువ డ్యామేజ్ ఛాన్స్ అయితే మనకు ఉండదు. బ్యాటరీ కానీ అలాగే మొబైల్స్ కానీ అలాగే మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ ఇవైతే మనకు కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి టైం టు టైం ఛార్జింగ్ పెట్టడం వల్ల. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకైతే చూపిస్తాను, మొబైల్ కూడా ఛార్జింగ్ పెడతాను. ఇప్పుడైతే మీరైతే ఎవ్రీథింగ్ మీ మొబైల్ ఛార్జర్ కానీ అలాగే మీ ఇంట్లో ఉన్న ఏసీ అలాగే అన్ని ఎవ్రీథింగ్ డివైజెస్కి అయితే మీరైతే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెట్టాను బట్ ఇది ఆఫ్ ఇంకా ఆన్ చేయలేదు. ఇక్కడ స్విచ్ ఆఫ్ పవర్ ఆన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి మొబైల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. అలాగే పవర్ ఆఫ్ చేద్దాం. ఇలా అయితే మీరైతే మీ మొబైల్ ఛార్జర్స్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మీకు టైం సెట్ చేసుకొని మీరు ఏ టైం వరకు మీరైతే ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటారో ఆ టైం వరకు అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఛార్జింగ్ పెట్టాను అనుకోండి, బట్ నాకు ఒక 5 minutes తర్వాత ఛార్జింగ్ స్టార్ట్ అవ్వాలి. అలాగే మనకి ఒక 1 hour అయితే అయ్యాక మనకి ఛార్జింగ్ అయితే ఆఫ్ అవ్వాలని మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక 5 minutes అయ్యాక ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గానే. అలాగే ఒక 1 hour అయ్యాక మనకి సెట్ చేసుకున్న టైంకి అయితే మనకి ఆటోమేటిక్గా ఇదైతే ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు ఈ ప్లగ్ ద్వారా. అలాగే ఇందులో మీకు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే మీకు అలెక్సా కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను చూపిస్తాను అవి కూడా ఎలా వర్క్ అవుతాయో. ఒకవేళ మీరు గూగుల్ అసిస్టెంట్తో దీని వర్క్ అవ్వాలా చూడాలనుకుంటే, మీరు గూగుల్ అసిస్టెంట్తో ఆన్ చేయాలి ఆఫ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ జస్ట్ మీ అని ఉంది కదా, మీ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ అనే ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే ఇక్కడ లింక్ విత్ అకౌంట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇట్లా క్లిక్ చేశాక మీకు ఇక్కడ కొన్ని ఇంట్రడక్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు మీరు ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చూపిస్తుంది. మీకైతే ఫస్ట్ గూగుల్ హోమ్ యాప్ అయితే ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ హోమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ మీరు హోమ్ అని సెర్చ్ చేసి మీకైతే వస్తుంది. ఆల్రెడీ నేను హోమ్ యాప్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ హోమ్ అని ఉంది కదా, దీని అయితే మీరు ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే అప్డేట్ చేయట్లేదు నేను. ఇక్కడ మీకు హోమ్ యాప్ అయితే ఇలా ఉంటుంది. దీంతో క్లిక్ చేశాక మీరు జస్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ లాగిన్ అవ్వాలి, మీ ఈమెయిల్తో సైన్ ఇన్ అవ్వాలి. అయ్యాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదా, దీంతో క్లిక్ చేశారనుకోండి మీకైతే ఇక్కడ సెటప్ డివైస్ అని ఉంటుంది. ఈ సెటప్ డివైస్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు న్యూ డివైస్ అలాగే వర్క్ విత్ గూగుల్ అని ఉంది. ఇక్కడ మీకు వర్క్ విత్ గూగుల్ అని మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు హోమ్ కంట్రోల్స్ అని చాలా అయితే చూపిస్తుంది. మీరు జస్ట్ సెర్చ్ బార్లో మీరు విప్రో అని ఎంటర్ చేయండి. WIPRO విప్రో నెక్స్ట్ స్మార్ట్ హోమ్ అని ఇక్కడ ఇలా అయితే మీకు అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీరు విప్రోలో మీకు ఏ నెంబర్తో ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యారో మళ్ళీ ఆ ఈమెయిల్తోనే మీరు దీంట్లో అయితే లాగిన్ అవ్వాలి. నేనైతే లాగిన్ అవుతాను. ఇప్పుడు మనకి విప్రో అకౌంట్తో అయితే లింక్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ బ్యాక్ రండి, ఒకసారి బ్యాక్ వచ్చారనుకోండి. మీకు ఇక్కడ చూడొచ్చు మీకు స్మార్ట్ లైట్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు 16 amp స్మార్ట్ ప్లగ్ అని ఉంది. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఇంతకుముందుకైతే మనకైతే లేవు, బట్ ఇప్పుడైతే మనకు వచ్చేసాయి లైట్. అండ్ మనకి ఈ లైట్ అయితే ఆఫ్లైన్లో ఉంది, నేనైతే తీసేస్తాను కాబట్టి ఇప్పుడైతే వచ్చేసింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు గూగుల్తో కూడా మీరు దీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనైతే గూగుల్ హోమ్ యాప్ అయితే ఇందులో ఆన్ చేస్తాను చూడండి, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నేను గూగుల్ అసిస్టెంట్ అయితే ఆఫ్ చేస్తాను. టర్న్ ఆన్ మై స్మార్ట్ ప్లగ్. టర్న్ ఆన్ మై స్మార్ట్ హే గూగుల్ టర్న్ ఆఫ్ మై స్మార్ట్ ప్లగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మీ గూగుల్ అసిస్టెంట్ ఇది కూడా వర్క్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను చూస్తాను. హే గూగుల్ టర్న్ ఆన్ మై స్మార్ట్ ప్లగ్. హే గూగుల్ టర్న్ ఆఫ్ మై స్మార్ట్ ప్లగ్. హే గూగుల్ టర్న్ ఆఫ్ మై స్మార్ట్ ప్లగ్.
ఇప్పుడైతే చూడండి, మీకైతే ఇలా అయితే మీరు గూగుల్ అసిస్టెంట్తో కూడా మీరైతే దీనైతే వర్క్ చేసి యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు అలెక్సా డివైజెస్ ఉంటే మీరు వాటిని కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ గూగుల్ సంబంధించిన గూగుల్ వాళ్ళ సపరేట్ డివైజెస్ ఉంటాయి వాయిస్ అసిస్టెంట్స్, వాటి ద్వారా కూడా మీరైతే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీకైతే ఇది ఎవరైతే మనకి నైట్ ఛార్జింగ్ పెట్టి మార్నింగ్ దాకా ఉంచుతారో మొబైల్ని, బ్లూటూత్ కానీ మొబైల్ కానీ వేరే ప్రోడక్ట్ని కానీ, వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. అలాగే మీరు మీ మొబైల్తో కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే అలాంటప్పుడు కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర మీకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కానీ అలాగే గూగుల్ అసిస్టెంట్ కానీ మీకు సపరేట్గా ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసినా మీకైతే చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే. ఇందులో నాకు ఫస్ట్ నచ్చిన ఫీచర్ ఏంటంటే, నాకు టైం షెడ్యూల్ చేసుకోవడం. మనం ఒక టైంకి పెట్టి ఇంకో టైంకి ఆఫ్ అవ్వాలని మనం షెడ్యూల్ చేసుకున్నాం అనుకోండి, మనం 1.5 అవర్ పెట్టుకుంటే 1.5 అవర్ వర్క్ అవుతుంది. అలాగే 2 అవర్స్ పెట్టుకుంటే 2 అవర్స్ అయితే మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఆఫ్ అయిపోతుంది. బట్ చాలామంది మనకి నైట్ పడుకుంటప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలాగే మీరు మీ మొబైల్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీరు గూగుల్ అసిస్టెంట్తో కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఇలాంటి ఒక 2-3 అయితే మీ టీవీకి కానీ మీ ఏసీకి కానీ అలాగే ఎవ్రీథింగ్ మీరైతే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి డివైస్కి అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొబైల్ యాప్తో కూడా మనకి యాప్లో కూడా కనెక్టివిటీ పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనం చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, నేనైతే చాలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ టైమర్ అనే ఒక నాకు నచ్చిన ఫీచర్ అది, దాని అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో దీని నుంచి పవర్ అయితే డెలివరీ అవుతుందని మొబైల్లోనూ కనపడుతుంది. మీరైతే చెక్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇదైతే ఎక్కువ దీన్ని తీసుకోవడానికి రీజన్ చాలామంది ఏంటంటే మొబైల్ కనెక్టివిటీ కోసం. అలాగే ఇంకొకటి ఏంటంటే టైం షెడ్యూల్. మనం ఈ టైం నుంచి ఈ టైం వరకు మనకి ఛార్జింగ్ ఎక్కాలి, అలాగే ఏదైనా టీవీ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి అని మనకి మనం షెడ్యూల్ చేసుకుంటాం కదా టైం, పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైంకి ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలని చాలామంది అయితే కొన్ని డివైసెస్కి అయితే సెట్ చేసుకుంటారు. బట్ అలాంటప్పుడు ఇదైతే మీకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు గూగుల్ అసిస్టెంట్ ఉంటే మీకు అలెక్సా ఉంటుంది, అలెక్సా డివైసెస్ గూగుల్కి సంబంధించిన డివైసెస్ అయితే ఉంటాయి, మీకు వాయిస్ అసిస్టెంట్ డివైసెస్, వాటిని కూడా కనెక్ట్ చేసుకుని వాటి ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు మొబైల్ లేకుండా వాటిని ఇచ్చి వాయిస్ కమాండ్ ఇచ్చి మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇందులో నాకు చిన్న మైనస్ అనిపించింది ఏంటంటే, ఈ సాకెట్లో ఇవి ప్లగ్స్ అని చెప్పొచ్చు. బట్ మనకి నార్మల్గా స్విచ్ బోర్డులో అయితే కొంచెం పెద్దగా ఉంటే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. బట్ కాకపోతే మనకి మామూలుగా చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా, మనకి ప్లగ్ బాక్సులు, మనం వైర్లు మామూలుగా సిస్టమ్ దగ్గర యూజ్ చేస్తుంటాం చాలా, అలాంటి దాంట్లో అయితే పట్టట్లేదు. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. మీరైతే ఇలాంటిది ఒక 50 రూపీస్ 30 రూపీస్ 40 అంత ఉంటుంది. మీకైతే ఇలాంటిది ఒకటి కొనుక్కొని మీరైతే యూజ్ చేసుకోవాలి. బట్ మీరు ఏదైనా మామూలు ప్లగ్ చిన్నవి ఉంటాయి కదా మనకి బాక్సులు, ప్లగ్ బాక్సులు, అలాంటి విషయాలు అంటే మీకైతే ఇది పట్టదు. ఇలాంటిది అయితే ఒకటి కొనుక్కోవాలి. బట్ నాకైతే ఇందులో మైనస్ అనిపించింది అయితే ఏం లేదు, ఒక చిన్న మైనస్ అనిపించింది. బట్ మీకు యాప్ కనెక్టివిటీ అలాగే మీకు ఫీచర్స్ పరంగా కానీ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నేనైతే అమెజాన్లో దీన్ని ఒక 900 రూపాయలకి అయితే తీసుకున్నాను. ఒక్కోసారి మీకు ప్రైస్ పెరుగుతుంది, 1000 రూపాయలు అవుతుంది, 900కి 800 కూడా వస్తుంది. అలాగే మీకు స్మార్ట్ ప్లగ్ కావాలనుకుంటే, మీకు తక్కువ బడ్జెట్లు కావాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అయితే ఇస్తాను. అవి వేరే బ్రాండ్స్ మంచి బ్రాండ్సే ఉన్నాయి. మీకైతే అవి అయితే మీకు ఒక 600గా వస్తున్నాయి. బట్ విప్రో మనకి ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కొంచెం బాగుంటుంది కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అలాగే మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ ప్లగ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ విప్రో సంబంధించిన స్మార్ట్ ప్లగ్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరూ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.